ఆదివారం రోజున ఎలాంటి నియమాలు పాటించాలో మనము తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆదివారం ఉదయం స్నానం చేసి తూర్పు వైపు తిరిగి నీటిని అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యాన్ని సాధారణంగా అయినా సమర్పించవచ్చు, లేదా నదీ ప్రాంతంలో, సముద్ర ప్రాంతంలో, నీరు పారే ప్రాంతంలో అయినా సమర్పించవచ్చు. ఇలా చేయడం చాలా మంచిది. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యనారాయణ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఆర్థిక సంక్షోభం తొలగాలంటే, ఎవరైనా ఆర్థిక సంక్షోభంతో బాధపడుతుంటే ఆదివారం రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఉపవాస సమయంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇతర ఆహారాల పదార్థాలతో పాటు పాలు, బియ్యం, నెయ్యి దానం చేయడం చాలా మంచిది. ఇది సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆదివారం రోజున ఏ రంగు ధరించడం శుభప్రదం? సూర్య భగవానునికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం కూడా శుభప్రదం పరిగణించవచ్చు. అయితే ఎరుపు రంగు దుస్తులను కూడా దానం చేయవచ్చు. ఏ ఆదివారమైనా తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించండి. మనం చేపట్టిన పనులు పూర్తి కావాలంటే ఆదివారం ఎర్ర చందనం తిలకం పెట్టుకుంటే తద్వారా ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. సూర్యుడికి ఇష్టమైన బియ్యం, పరమాన్నంను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల వెళ్ళిన పనిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వులు వేసి స్నానం చేయాలి. అలాగే కుంకుమ పువ్వును కూడా నీటిలో వేసి స్నానం చేస్తే సూర్య భగవానుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. దీనితో మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. శాస్త్రాల ప్రకారం సూర్యుడికి ప్రత్యేక హోదా ఉంది. నవగ్రహాలలో సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. అంతేకాదు, ఎప్పటికీ తిరోగమనం చెందిన ఏకైక గ్రహం, ఎల్లప్పుడూ సరళమైన మార్గంలోనే రవాణా చేసే ఏకైక గ్రహం సూర్యుడే. ఈయన ఆశీస్సులు ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఖచ్చితంగా పురోగతిని సాధిస్తారు. అంతేకాదు, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. వారి కుటుంబ జీవితంలో సుఖశాంతులు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే ఎవరి జాతకంలో అయినా సూర్యుడు బలహీన స్థానంలో ఉంటాడో అలాంటి వారు ఆదివారం రోజున ఈ పరిహారాలు చేయండి. ఎంత కష్టపడి పనిచేసినా నిరాశకరమైన ఫలితాలనే పొందితే ఇలాంటి పరిస్థితుల్లో సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పరిహారాలు చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.